శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 5వ తేదీ అనగా మనకి గురువారం తిది. ఈ రోజున వృశ్చిక రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున మిమ్మల్ని బాగా నసపెట్టే రోజుగా చెప్పడం జరుగుతుంది. అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వృశ్చిక రాశి వారికి కొంతవరకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ముఖ్యంగా మానసిక రుగ్మతలు అధికమవుతాయి. మీరు ఒక చోట ఉంటే మీ మనసు మరొక చోట ఉంటుంది. అందుకే ఈ రోజున మీరు కొన్ని పనులను వాయిదా వేసుకోవడమే మంచిదంటూ గోచారం చెప్తుంది. ఒక్కోసారి ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితులు ఎదురు అవుతాయి. దిక్కులు వెతుక్కోవాల్సిన గతి పడుతుంది. ఏది తప్పు ఏది ఒప్పు అనే అంచనా వేయడం కష్టమవుతుంది. అందుకోసమే ఈ రోజున వృశ్చిక రాశి వారి జాతకులు తేలికపాటి పనులను చేసుకుని నిమ్మ కాలక్షేపం చేయడమే మంచిది. వృత్తి ఉద్యోగాల పరంగా అధికారుల నుండి ఒత్తిడి తప్పకపోవచ్చు. ఒక్కోసారి తెలివితేటలు మందగించి మీరు చేసే పనిలో తప్పులు జరగవచ్చు. కొంచెం జాగ్రత్త వహించండి. మరొక వైపు ఇంట్లో కూడా రచ్చరచ్చగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య గొడవలు తప్పకపోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఏది జరిగినా మన మంచికే అనుకొని ధైర్యంగా ఉండడం చాలా మంచిది. అప్పుడే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మొత్తం మీద చూసుకుంటే రోజంతా కూడా వృశ్చిక రాశి వారి జాతకులకు కాస్త చిరాకుగానే నడుస్తుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు అందరికీ ఈ రోజున అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ రోజున వృశ్చిక రాశి జాతకులు నలుపు రంగు దుస్తులు ధరించొద్దు. అలాగే ఏమిటంటే దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ రోజున ఈ రాశి జాతకులు నూతన పనులు మొదలు పెట్టకపోవడమే మంచిది. ఉన్న పనులను పూర్తి చేసే ప్రయత్నాలు చేయండి. ఏ రోజు పని ఆ రోజున పూర్తి చేసే ప్రయత్నం చేయండి. లేకుంటే గనక చిన్న పొరపాట్లు, తప్పిదాలు మీ వైపు నుండి జరిగే అవకాశం కనిపిస్తుంది. కావున పొరపాట్లు చేయొచ్చు, కానీ కావాలని చేసే పొరపాట్లుగా ఈ రోజున అందరూ పరిగణిస్తారు. కావున ఉద్యోగంలో, వ్యాపారంలో పొరపాట్ల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్న తప్పు భూతద్దంలో పెట్టి పక్కవారు పెద్దగా చూడడం వల్ల మీకు వారికి మధ్యన పొరపచ్చాలు కూడా మొదలు అవుతాయి. కావున ఈ విషయంలో ఆగ్రహావేశాలకు లోను కాకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం మంచిది. అలాగే ఈ రోజున తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని విడిపించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తులో ఉన్న ఇబ్బందులను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజంతా మొత్తం మీద శుభప్రదంగా సాగాలి. అన్ని పనుల్లో విజయం సాధించాలి అంటే గనక గోమాతకు ఆకుపచ్చ కూరగాయలు కానీ, గడ్డిని కానీ మేతగా వేయండి. ఇలా చేసి దినచర్య ప్రారంభించండి. అంతా శుభమే కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.